శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 25 అక్టోబర్ 2022వ తేదీన సంభవించబోయేటువంటి కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఏ రాశుల వారి మీద ఎట్లా ఉంటుంది, ఏ రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు ఇస్తుంది, ఏ రాశుల వారికి కఠినమైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తుంది అనేటువంటి విషయాల గురించి, ప్రముఖ రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి, వాటి మీద ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది, భౌగోళిక పరిస్థితుల మీద ఎలా ఉంటుంది అనేటువంటి అనేక రకాల అంశాల మీద ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుందా అంటే, ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఏర్పడుతున్నటువంటి పాక్షిక సూర్యగ్రహణం ఏదైతే ఉందో భారతదేశంలో అంతటా కనిపించదు. ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లో ఇది కనిపించదు. మరి అది కాకుండా దక్షిణ భారతదేశంలో, తూర్పు భారతదేశంలో, పడమర అన్ని వైపులా కూడా ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది, గ్రహణం కనిపిస్తుంది. ఈ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం 25 అక్టోబరు స్వాతి నక్షత్రం రోజున తులారాశిలో సంభవిస్తోంది. అది కూడా ఈ గ్రహణ సమయం ఏమిటంటే సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 45 నిమిషాల వరకు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించబోతోంది. ఈ తక్కువ సమయంలో ఏర్పడుతున్నటువంటి ఈ పాక్షిక సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది అందరి మీద ఉంటుంది. అయితే గ్రహణం ఎప్పటికీ కూడా మంచిది కాదు. గ్రహణం ఎప్పటికీ కూడా అద్భుతమైనటువంటి అమోఘమైన ఫలితాలను ఇచ్చేటువంటిది. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే గ్రహణం అనేటువంటిది రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. సక్రమంగా వినియోగించుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ గ్రహణాన్ని ఎవరు ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశాల గురించి తర్వాత వీడియోస్లో తెలియజేస్తాను. అయితే సహజంగానే గ్రహణం అనేటువంటిది దోషభూయిష్టమైనది. ఈ ప్రపంచానికి శక్తి ప్రసాదించేటువంటి సూర్యుడు కేతుగ్రస్తమైపోయి గ్రహణించబడుతున్నాడు. అంటే గ్రహణము అనగా పట్టుకోవడం, అంటే కేతువు ద్వారా అతని యొక్క ఛాయ బంధించబడుతోంది, అంటే నీడ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినప్పుడు ఈ గ్రహణ సమయంలో ఆధ్యాత్మికంగా జ్యోతిషశాస్త్రపరంగా గనక ఆలోచించేటట్లయితే గ్రహదేవతలందరూ శక్తిహీనులు అవుతారు. అలాగే మామూలుగా ముక్కోటి దేవతలు శక్తిహీనులు అవుతారు, సూర్యచంద్రులు కూడా శక్తిహీనులు అవుతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది సూర్యగ్రహణం గనక సూర్యుడు కూడా శక్తిహీనుడు అవుతాడు. కనుక ఈ గ్రహణ సమయం అనేటువంటిది ఇబ్బందికరమైనది అనేటువంటిది జ్యోతిషశాస్త్ర భాష. కాస్త సైంటిఫిక్గా కూడా ఆలోచించేటట్లయితే ఈ గ్రహణ ప్రభావ సమయంలో సూర్యుడి నుంచి అత్యంత ప్రమాదకరమైన మనుషులకి, జంతువులకి, సమస్త జీవరాశులకి హాని చేసేటువంటి అల్ట్రావైలెట్ రేసు, ఇన్ఫ్రారెడ్ రేసు, ఈ రేడియేషన్ అనేటువంటిది అత్యధికంగా ఉంటుంది. కనుక ఇది ఖచ్చితంగా మనకి ప్రమాదాన్ని కలుగజేస్తుంది. కనుకనే సైంటిస్టులు కూడా చెప్పే మాట ఏంటంటే సూర్యగ్రహణాన్ని సూటిగా కంటితో చూడొద్దని చెప్తారు. చూస్తే కళ్ళుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే అది ప్రమాదకరమైనదనే కదా అర్థం. అంటే సైన్స్ రీత్యా ఆలోచించిన, జ్యోతిషశాస్త్ర రీత్యా ఆలోచించిన గ్రహణం అనేటువంటిది అందరికీ ఇబ్బందికరమైనటువంటిదని రుజువు అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఎవరికి, ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఏ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందో మొట్టమొదటగా మనం తెలుసుకుందాం. దాంట్లో ముఖ్యంగా ధనురాశి వారికి అత్యంత శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ ధనురాశి వారికి ధనలాభం, వ్యవహార జయం, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే ఈ ధనురాశి వారికి ఏ పని చేపట్టినా సరే ఆర్థికపరమైన అంశాల్లో ఎదురుండదు. అలాగే ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అవుతుంది. కార్యసిద్ధి అంటే ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు. ఇటువంటి మంచి ఫలితాలు ధనురాశి వారికి గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడుతుంది. అలాగే మీనరాశి వాళ్ళకు కూడా అనుకున్నటువంటి మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రుణ విముక్తి కలుగుతుంది. అంటే గతంలో చేసినటువంటి అప్పులు తీర్చుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. రహస్య శత్రువుల నుంచి, బహిరంగ శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. వాళ్ళ మీద పైచేయి సాధించగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అఖండమైనటువంటి విజయం లభిస్తుంది.
అంటే వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నా, ఏ రకమైన వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా వాళ్ళ ప్రొఫెషన్స్లో మంచి స్థితికి చేరుకోవటానికి మంచి అవకాశం అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది. ఇక సింహరాశి వారి విషయానికి వచ్చేటట్లయితే వారికి ఏ పని చేపట్టినా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. స్నేహితుల నుంచి, బంధువర్గం నుంచి, విదేశాల్లో ఉన్నటువంటి మిత్రుల నుంచి, అందరి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా అఖండమైనటువంటి రాజయోగం పట్టబోతోంది. అయితే ఇటువంటి మంచి ఫలితాలన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ మరి ఏ రాశుల వారికి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ తులారాశి వారికి చాలా తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ స్వాతి, ఆరుద్ర, శతభిషం ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా కఠినమైనటువంటి సవాళ్ళు ఎదుర్కోబోతున్నారు. వీళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, రాజకీయ నాయకులైతే రాజకీయ భంగం, ప్రజాగ్రహాన్ని చవిచూడటం, ఇటువంటి అనేక రకాల సమస్యలు రాబోతున్నాయి. ఇక మకర రాశి వారికి కూడా చాలా ఇబ్బందులు కలిగించబోతోంది. వీళ్ళకి ఏ రకమైనటువంటి వ్యవహారంలో, వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా కూడా సుఖహీనత ఏర్పడుతుంది. చేసేటువంటి పనులన్నీ కూడా చాలా మందకొడిగా సాగుతాయి. ప్రతి పని రెండవ ప్రయత్నంలో చేయాలి. శత్రువులు మూకుమ్మడిగా దాడి చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇకపోతే తదుపరి రాశి వృషభ రాశి. వీరికి అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి కలహాలు, ఇటువంటివన్నీ కూడా వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టబోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక చిట్ట చివరిది కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల చేసేటువంటి ప్రతి పనిలోనూ 10 రూపాయలు ఖర్చు అవ్వాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు అవుతుంది. రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. కొంచెం అనారోగ్యం, మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఇటువంటి చెడ్డ ఫలితాలు ఏర్పడతాయి. కనుక ఓవరాల్గా ఆలోచిస్తే ఈ 25 అక్టోబర్ నాడు ఏర్పడుతున్నటువంటి కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏదైతే ఉందో ధనుసు, మీనం, కర్కాటకం, సింహరాశుల వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తోంది. తులారాశి, మకర రాశి, వృషభ రాశి, కన్యారాశి వాళ్ళకి చెడ్డ ఫలితాలని ఇస్తోంది. అయితే ఫలితాలను ఇస్తుందని చెప్తున్నాం, ఎప్పుడు ఇస్తాయి, ఎలా జరుగుతుంది అనేటువంటి అంశం కూడా దీంట్లో చాలా ప్రధానమైనటువంటి అంశంగా పరిగణించబడుతోంది. ఈ గ్రహణం అనేటువంటిది, ఈ గ్రహణ ప్రభావం ఏదైతే ఉంటుందో, ఈ సూర్యచంద్రుల గమనం రీత్యా, ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నటువంటి ఈ గ్రహ గతి రీత్యా ఎప్పుడైతే ఈ సూర్యగ్రహణం ఏర్పడబోతోందో దానికి 1 నెల ముందు నుంచి, అంటే 25 అక్టోబర్ 2022 అనుకోండి, 25 సెప్టెంబర్ 2022 నుంచి 3 నెలల వరకు కూడా, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే 25 డిసెంబర్ 2022, 25/1/2023 తేదీ వరకు, 25/1/2023 వరకు, 25 సెప్టెంబర్ 2022 నుంచి ఈ కాలంలో వీళ్ళకి నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక్కడ మనకు కొంచెం గమ్మత్తుగా అనిపించేటువంటి అంశం ఏంటంటే, గ్రహణం 25 అక్టోబర్లో ఏర్పడుతూ ఉంటే 1 నెల ముందు నుంచే దాని ప్రభావం ఎందుకు ఏర్పడుతుంది అంటే, గ్రహణ ప్రభావం అలాగే ఉంటుంది. 1 నెల ముందు నుంచే దాని తాలూకు చెడు ఫలితాలు వస్తుంటాయి. మన జన్మ జాతక రీత్యా కూడా మనకేదైనా సరే చెడ్డ దశలు వచ్చే ముందు 1 నెల ముందే దాని సూచనలు కనపడుతూ ఉంటాయి. వాటినే శకునాలు అంటారు, సూచనలు అంటారు. అంటే ముందుగానే ఇండికేషన్ ఇవ్వబడుతుంది. కనుక 1 నెల ముందు నుంచి 25/1/2023 లోపల నేను చెప్పినటువంటి ఈ 4 రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు కానీ, ఈ 4 రాశుల వాళ్ళకి చెడ్డ ఫలితాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక మరి మిగిలిన రాశుల పరిస్థితి ఏమిటంటే, మిగిలిన రాశులకి మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఇక్కడ వృశ్చిక రాశి, కుంభరాశి, మేషరాశి, మిథున రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తుంది. శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. కనుక మరి ఎవరికైతే మంచి ఫలితాలు వస్తాయో వాళ్ళు, ఎవరికైతే చెడ్డ ఫలితాలు వస్తాయో వాళ్ళు
ఎవరు మంచి రాని చెడు రాని ఇందాకే నేను చెప్పాను, గ్రహణం అనేటువంటిది ఒక చెడుకి సూచన. కనుక ఈ గ్రహణానికి మొదలవ్వటానికి ముందే అంటే 4:45 నుంచి 5 గంటల లోపల తలస్నానం చేసి చక్కగా జపం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. చేసి ఎప్పుడు మరలా విడుపు స్నానం చేయాలి. ఇప్పుడు ఫస్ట్ చేసేదాన్ని పట్టు స్నానం అంటారు, విడుపు స్నానం అంటే 5:45 తర్వాత మీరు విడుపు స్నానం చేసి బయటికి వెళ్ళి సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుని చక్కగా మీ దైనందిన కార్యక్రమాల్లోకి వెళితే మంచి శుభ ఫలితాలు అనేటువంటిది ఏర్పడతాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఈ 4 రాసుల వారు మాత్రం అంటే తుల, మకర, వృషభ, కన్యా రాసుల వారు మాత్రం కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, అలాగే గొప్ప నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వరకు ఈ 2023 జనవరి తర్వాత తీసుకునేటట్లయితే శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అది వ్యక్తిగత జన్మజాతక రీత్యా కూడా ఉంటుంది. కానీ ఈ రాశుల మీద ఈ గ్రహణ ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది కనుక ఈ తర్వాతనే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. కనుక ఎవరికైతే కలిసి వస్తాయో వీళ్ళు వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 అంశాలని కాస్త జాగ్రత్తగా గమనించి మంచి చక్కటి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, చక్కటి ఆరోగ్యంతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.